వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు బీటెక్ రవి, సతీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలే హత్య చేయించారని చెప్పి ఓ పత్రం రాసుకొచ్చి దానిపై సంతకం చేయమని తనపై ఒత్తిడి చేశారని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆరోపించారు. వివేకాను హత్య చేసిన వ్యక్తులు అలా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు వారంతా నిందితులుగా ఉన్న స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని, బాధితులుగా ఉన్న తాము భద్రత పెట్టుకుని పులివెందులకు రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో ఎస్పీతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడారు సునీత. 8వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి ఆ కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబంతో కలిసి కడపకు వచ్చారు. అయితే పులివెందులలో పరిస్థితులు చూసి తన తల్లి భయపడుతోందని సునీత అన్నారు. పులివెందుల ప్రశాంతంగా బతకాలి అంటే ఎట్లా అని ప్రశ్నించారు. న్యాయం కోసం కొట్లాడుతూ ఎందుకు భయపడాలి? తప్పు చేసిన వారు జైల్లో ఉంటే ఎందుకు భయపడతామని ప్రశ్నించారు. అనుమానితులే కానీ అందరూ బయటే ఉంటారన్నారు. వివేక హత్య రోజున నారాసుర రక్త చరిత్ర అని టీడీపీ వారే చేశారని నన్ను నమ్మించారు. ఇప్పుడు అలాగే సురేష్ అనే నా బంధువుపై దాడి చేసి అలాగే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పోలీసులను బెదిరించి హత్యాస్థలంలో సాక్ష్యాధారాలు లేకుండా చేసిన వ్యక్తులు ఇప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్లో డీఎస్పీని బెదిరిస్తున్నారు అన్నారు. సునీత చేసిన కామెంట్స్లో సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన టీడీపీలో ఉండేవారు. ఆయన పేరును కూడా ఇరికించి వివేకానంద హత్య కేసులో బకరాను చేద్దామనుకున్నారు. మొదట్లో సాక్షి పేపర్లో సతీష్ రెడ్డి పేరుతో ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు ఆయన వైసీపీలోనే ఉన్నారు. జగన్కు మద్దతుగా టీడీపీ నేతలపై సవాలు చేస్తున్నారు. ఆయనను చూసి పాపం అనుకుంటున్నారు ఆయన అనుచరులు.